కన్నీటి సీసా పార్ట్ 5కి స్వాగతం. నీ కన్నీరు ఆశీర్వాదంగా మారుతుంది. ఈరోజు ఒక ప్రశ్న. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ ఒకరోజు నీ గొప్ప సాక్ష్యంగా మారుతుందని నేను చెబితే నువ్వు నమ్ముతావా? ఈరోజు ఏడుస్తున్న నువ్వే రేపు దేవుని మహిమను అందరికీ చెప్పే వ్యక్తిగా మారవచ్చు. చాలామంది బాధలో ఒక తప్పు చేస్తారు. దేవుడు నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థన వినలేదు, నా జీవితం ఇలాగే అయిపోయింది అని అనుకుంటారు. కానీ బైబిల్ ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు బాధను వృధా చేయడు. ఆయన ప్రతి కన్నీటిని ఒక సాక్ష్యంగా మార్చగలడు. ఈరోజు మనం బైబిల్లో నలుగురి జీవితాలను చూద్దాం. మొదటిగా మనం హన్నా జీవితం గురించి తెలుసుకుందాం. హన్నా జీవితంలో పెద్ద బాధ ఏమిటి? ఆమెకు సంతానం లేదు. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళేది, ప్రార్థించేది, ఎదురు చూసేది, కానీ సమాధానం వెంటనే రాలేదు. ఆమెను చాలామంది అర్థం చేసుకోలేదు, అయినా దేవుని విడిచిపెట్టలేదు. ఒకరోజు దేవుడు ఆమె ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. సమూయేలు జన్మించాడు. హన్నా కన్నీరు ఇజ్రాయేలు దేశానికి ఒక గొప్ప ప్రవక్తను ఇచ్చింది. నీ జీవితంలో కూడా ఈరోజు సమాధానం కనిపించకపోయినా దేవుడు పనిచేస్తున్నాడు. రెండవదిగా యోసేపు జీవితాన్ని చూద్దాం. యోసేపు ఏ తప్పు చేయలేదు, అయినా సోదరులు అమ్మేశారు. బానిస అయ్యాడు, జైలుకు వెళ్ళాడు. అక్కడ కూడా నిరాశ చెందలేదు. దేవునిపై విశ్వాసం ఉంచాడు. చివరికి అదే యోసేపును ఐగుప్తుకు అధిపతి అయ్యాడు. అతడు తన సహోదరులతో ఒక మాట చెప్పాడు. మీరు నాకు కీడు చెయ్యాలని తలంచారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనుషులు చేసిన అన్యాయాన్ని కూడా దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు. మూడవదిగా యోబు యొక్క జీవితాన్ని చూద్దాం. యోబు ధనం కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, స్నేహితులు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. అయినా దేవుని విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు యోబుకు ముందు కంటే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇది మనకు నేర్పేది ఏమిటి? నష్టం చివరి మాట కాదు, దేవుడే చివరి మాట చెబుతాడు. ఇప్పుడు నీకు కలిగిన నష్టాన్ని దేవుడు నూతన ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. నాలుగవదిగా నయోమి మరియు రూతు వాళ్ళ జీవితాలను చూద్దాం. నయోమి తన భర్తను కోల్పోయింది, తన కుమారులను కోల్పోయింది. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి అని చెప్పింది. ఎందుకంటే ఆమె జీవితమంతా చేదుగా అనిపించింది. కానీ దేవుడు అక్కడితో కథ ముగించలేదు. రూతు ద్వారా, బోయాజు ద్వారా ఆ కుటుంబానికి కొత్త ఆశను ఇచ్చాడు. దేవుడు ముగింపు అనిపించిన చోట కొత్త ఆరంభం చేయగలడు. ఈరోజు ఈ వీడియో నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన 4 సత్యాలు. హన్నా కన్నీరు సమూయేలు పుట్టుకకు కారణమయ్యింది. యోసేపు బాధ ఒక దేశాన్ని రక్షించే ఆశీర్వాదమయ్యింది. యోబు నష్టం రెండింతల ఆశీర్వాదంగా మారింది. నయోమి చేదు జీవితం కొత్త ఆశగా మారింది. అందుకే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధను చూసి నిరాశపడకు. నీ కథ ఇంకా పూర్తి కాలేదు. దేవుడు ఇంకా పనిచేస్తున్నాడు. ఈరోజు నీ కన్నీరు రేపు నీ సాక్ష్యంగా మారుతుంది. ఈ సందేశం మీ హృదయాన్ని తాకితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను ఆశ కోల్పోయిన వారికి ఒకరికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కన్నీటి సీసా సిరీస్లో చివరి భాగానికి వచ్చాము. ఈ 5 భాగాల ప్రయాణంలో మనం ఒక గొప్ప సత్యాన్ని నేర్చుకున్నాం. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు, మన బాధలను తెలుసుకుంటాడు, మన నిరీక్షణను వృధా చేయడు, సరైన సమయంలో మన కన్నీళ్లను సాక్ష్యంగా మారుస్తాడు. ఈరోజు మీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా ఈ సిరీస్ ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మీరు ఈ 5 భాగాలను చూడకపోతే తప్పకుండా మొదటి భాగం నుంచి చూడండి. ప్రతి భాగంలో దేవుని వాక్యం ద్వారా ఒక కొత్త ఆశ ఉంది. ఈ సిరీస్ను మొదటి పార్ట్ నుంచి చివరి పార్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ కామెంట్లు, మీ ప్రార్థనలు, మీ ప్రేమ ఈ పరిచర్యను ముందుకు నడిపించడానికి దేవుడు ఉపయోగించాడు. దేవుడు మీ అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఇంకా ఒక శుభవార్త. ఆగస్ట్ 1 నుంచి న్యూ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆదికాండము అధ్యయనం, బైబిల్ మొదటి పుస్తకాన్ని అధ్యాయం లోతుగా సులభంగా తెలుసుకుందాం. మీరు ఆ సిరీస్ని కూడా తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఆశ ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో ఆమెనని రాయండి. ఈ సిరీస్ను మరొకరితో పంచుకోండి. వాక్యం అఫీషియల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఆదికాండము అధ్యయనం సిరీస్ను ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ లోతైన విషయాలను మనం తెలుసుకుందాం. ఈ సిరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని వాక్యాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.